వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎండి తెలుగు వ్లాగ్స్. చూస్తున్నారు కదా, వినాయకుడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లోనే మనం కిచెన్ లో యూజ్ చేసే వాటితోనే వినాయకుడిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట కలర్స్ తో అమ్ముతున్నారు కదా, వాటితో ఎందుకు లేని నేను ఇంట్లోనే పిండి తీసుకొని, గోధుమ పిండి తీసుకొని ఒక దాంట్లో కుంకుమ యాడ్ చేశాను, ఒక దాంట్లో పసుపు యాడ్ చేశాను. ఈ రెండు కలిపి 2 కలర్ కాంబినేషన్స్ తో వినాయకుడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హలో, హాయ్ అండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. చాలా రోజులు అయింది మన ఛానల్లో వీడియోస్, పెద్ద వీడియోస్ రాక షార్ట్ వీడియోస్ వస్తున్నాయి. ఒకరికి కంటిన్యూగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఇవాళ కూడా పూజ ఈవినింగ్ చేస్తున్నాం. ప్రజెంట్ టైం అయితే 4 PM అవుతుంది. మార్నింగ్ లేచేసరికి 8:30, 9 అయిపోయింది. యాక్చువల్గా మార్నింగే పూజ చేద్దాం అనుకున్నాము. నిన్న నైట్ బయటికి వెళ్ళి పూలు అన్నీ ఏం తీసుకురాలేదు, హెల్త్ బాగాలేక. ఊరికి వెళ్దాం అనుకున్నాం ఈ వినాయక చవితికి, ఇంకా హెల్త్ బాగలేక ఆగిపోయినాం మొత్తానికి. సో ఇంకా నైట్ బయటికి వెళ్ళి పూలు తెచ్చి ఓపిక లేక అట్నే పడుకొని నిద్రపోయినా. నేను లేచేసరికి వీళ్ళిద్దరైనా సరే పూజ చేసేసారేమో అనుకున్నా. నేను లేలేదని వీళ్ళు కూడా అట్లే ఉన్నారు, ఏం తీసుకురాలేదని. ఇంకా లేచి టిఫిన్ తిని హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్తే బ్లడ్ టెస్ట్ అన్నీ చేపించుకొని వచ్చాము. ఇంకా రిపోర్ట్స్ కూడా రాలేదు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి. సరే ఇంకా టైం ఉంది కదా అనేసి బయట వినాయకుడిని కొనుక్కురావడం ఎందుకు, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా ఉండే. సర్లే అనేసి ఇంకా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత పూజ చేసుకొని బయట దగ్గరలో ఒక పెద్ద గణేష్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఫైనల్ గా మా ఇంటి వినాయకుడు అయితే తయారైపోయాడు. ఇప్పుడు పూజకి అయితే సిద్ధం చేసేయాలి. ఉండ్రాలు వినాయకుడికి ఇష్టమైన పాయసం, ఉండ్రాల పాయసం. దీన్ని పాయసం చేసుకోవాలి. ఇలానే అన్ని ఉండలు చుట్టు పెట్టుకోవాలి. ఏం చేస్తున్నావా? ఇటు చూడు, సైకిల్కి అడుగుతున్నావా? నీళ్ళు కొట్టి రుద్దు. వాడు ఇవాళ వినాయక చవితి పండగ కదా, వాడి సైకిల్కి కూడా పూజ చేసుకుందామని కడుక్కుంటా అని చెప్పి కడుక్కుంటున్నాడు. వీడియో తీస్తున్నాను, నన్నే చూస్తున్నాడు. సర్లే తుడుచుకో, తుడుచు తర్వాత పెడదాం. సీటు తుడుచు, సీటు. ఓకే, అయిపోయిందా? చింతపండు పులిహోర. ఒక పొయ్యి మీదేమో ఉండ్రాల పాయసం, ఇదేమో చింతపండు పులిహోర. చింతపండు తీసి పెట్టా. ఫైనల్ గా పూజ అంతా అయిపోయింది, ప్రసాదం కూడా తినేసాము.
మా ఇంటి దగ్గర ఉన్న మా ఏరియాలో చాలా పెద్ద వినాయకులను పెడతారు, చాలా బాగుంటుంది. సో వెళ్ళి చూసి వద్దాం అనేసి ఎవ్రీ ఇయర్ మేము అసలు ఇక్కడ లేము, ఫస్ట్ టైం వినాయక చవితి రోజు ఇక్కడ ఉన్నాము. ఎలా ఉంటుందో ఏంటో వెళ్ళి చూద్దాం, మాతో పాటు మీరు వచ్చేయండి. దగ్గరలో ఆల్మోస్ట్ గోడలో పెద్ద విగ్రహం పెడతారు, డెకరేషన్ అంతా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంది ఏంటనేసి వస్తుంది.